అందరికీ నమస్కారం. నా పేరు స్వీటీ. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఏంటంటే ప్రతి ఒక్కటి ఫోన్ చేసి చెప్పే కోడలు. ఈ స్టోరీని మీరు చూసి ఆనందించాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి శురు చేద్దామా? అందరూ ఆడపిల్లలు అంతేగా. పెళ్ళైన తర్వాత తన అత్తారింటికి వచ్చాక తన పుట్టింటిని వదిలి అమ్మా నాన్నని వదిలి వాళ్ళు వస్తారంటే చాలా మిస్ చేసుకుంటారు. అందుకే తన పుట్టింటికి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. తన కష్టాన్ని సుఖాన్ని పంచుకుంటుంటారు. అలాగే నార్మల్గా కాల్ చేస్తారు. కానీ మన కథలో మీనా తన అమ్మగారితో ఎలా మాట్లాడుతుంది, రోజు ఎలా గడుస్తుంది, తాంతక్క ఎలా పంచలేస్తుంది తన కోడలిపై అనేది ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గో. హలో దోస్తులు, అదిగోండి మన క్యారెక్టర్లో ఫస్ట్ వచ్చేది మన మీనక్క. మీనక్క పొద్దున లేచి ఒక చేతిలో బ్రష్, ఒక చేతిలో ఫోన్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. సో చూద్దామా ఏం మాట్లాడుతుందో. అమ్మా గుడ్ మార్నింగ్, లేచావా? అమ్మా ఇప్పుడు లేస్తున్నావా? అమ్మా నీకు తెలుసా, నిన్న రాత్రి నేను 2 సార్లు లేచానమ్మా. ఒకసారి నీళ్ళేమో తాగడానికి, ఇంకోసారి బాత్రూమ్కి వెళ్ళడానికమ్మా. అమ్మా రాత్రి సరిగా నిద్ర పట్టలేదమ్మా. అదేదేదో చెడ్డ కనసులు వస్తున్నాయమ్మా. నిద్ర కూడా సరిగా లేదు. అదేదో పొద్దున్న అర్లీగా వేరే లేచానమ్మా. ఇప్పుడు బ్రష్ చేసి తర్వాత స్నానం చేసుకుని టిఫిన్ చేయాలమ్మా. ఇంకా మీ అల్లుడు గారు ఆఫీస్కి వెళ్తారు కదా, టిఫిన్ అంతా చేయాలమ్మా. టైర్డ్ అయిపోతానమ్మా. వస్తే ఏంటి పొద్దున్నే నీ ఫోన్ గోలా? నేను ఆఫీస్కి వెళ్ళాలి, త్వరగా రా. నేను స్నానం చేసుకోవాలి, వచ్చి టిఫిన్ చేయి, తర్వాత మాట్లాడుకుందు కానీలే. అలాగే చెప్పు మీ అమ్మగారికి కూర్చుంది, లేచింది, తెల్లారింది అని. ఏమంటే గుర్తొచ్చింది, నిన్న మా హస్బెండ్ బీమ్ బ్యాగ్ తీసుకున్నారమ్మా. అందులో కూర్చున్నా, బట్ కంఫర్టే లేదమ్మా. వస్తే రావే త్వరగా. అండి వస్తున్నా అమ్మా. సరే ఇప్పుడు నేను స్నానంకి వెళ్ళి టిఫిన్ చేయాలి, తర్వాత నేను నీకు ఫోన్ చేస్తామా, ఓకేనా? నేను ఫోన్ చేశాక నువ్వు పిక్ చేయాలి మరి. అమ్మ అలాగే ఈరోజు నేను పింక్ కలర్ శారీ కట్టుకుంటానమ్మా. నీకు వాట్సాప్లో ఫోటో పంపిస్తాను. సరే అమ్మా, తర్వాత చేస్తా.